అందరికీ వందనాలండి. గలతీ పత్రిక 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలుగుదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడనై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులోనే బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపల నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము నిరీక్షణ గలవారమై నీతి కలుగును నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. యేసుక్రీస్తునందుండి వారికి సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవుట ఎందు ఏమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగా పరిగెత్తుచుంటురి, సత్యమునికి విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచున్న వాని వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్ద అంతయు పులియ చేయను. మీరెంత మాత్రమే వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలని నేను ఇంకను ప్రకటించునేలా ఇప్పటికైనా హింసింపబడనేలా ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడను కదా. మిమ్మల్ని కలవరపెట్టువారు తమను తాము ఛేదించుకుంట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించినలా మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకోండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదమునకు రేపకి ఒకరి యందు ఒకరు అసూయపడకు, వృధాగా అతిశయపడకు ఉందము. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, నీ యొక్క వాక్యాన్ని ప్రభా మేము ధ్యానం చేసుకోవడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభా. ఈ యొక్క వాక్యాన్ని ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి యొక్క అంతరంగ కోరికలను బహిరంగ కోరికలను యుక్తకాలం ముందు నెరవేర్చండి ప్రభా. మీకు వందనాలు అయా తండ్రి. నాయనా యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండండి. ఏది కావాలని మొరపెట్టు అడుగుతున్నారో ప్రభా, అడుగు వాటన్నిటిని పొందుకోవడానికి సహాయం చేతండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలను తీసివేయండి. వారికి కొదవుగా నాయన గర్భఫల దీవెన కొదవుగా ఉంటే గర్భఫల దీవెన అనుగ్రహించండి. వారికి వివాహ దీవెన ఆలస్యమైతే వివాహ దీవెన దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. ఎల్లప్పుడూ తోడైండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ దీవెన దయచేయండి. అయ్యా, ఇల్లు కట్టుకునే వారికి నాయన సహాయాన్ని అందించండి. దీవాది దేవుడివైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉండేవాడు తండ్రి. ఎల్లప్పుడూ మారని దేవుడు నీవే కదా ప్రభా. మనుషులు మారిపోవచ్చు, తరాలు మారిపోవచ్చు, రోజులు మారిపోవచ్చు, గతించిపోవచ్చు, నీవెప్పటికీ మారవు తండ్రి. నాయన ఎప్పటికీ నాయన మా కోసం నాయన ఉండే దేవుడు ప్రభా. నీ ద్రాక్షవల్లిలో తీగల వల్లి ప్రభా అంటుకట్టబడి కృపను పొందుకునే జీవితాన్ని ప్రభా నీవే మా ಎಲ್ಲరికీ దయచేయండి ప్రభా. నీ వచ్చినప్పుడు ప్రభా నిన్ను ఎదుర్కొనే గుంపులో ఉంచండి ప్రభా. అయ్యా నాయన యేసయ్య, కోసం సిద్ధపాటు కలిగి ఉన్నాం ప్రభా.
అని నాయన నీ కోసం ఎదురు చూసే ధన్యత నిమ్మని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.